సరే ఒకసారి రైట్. ఇప్పటి వరకు సౌందర్య తన వర్షన్ ఏంటి, ఏం చెప్తుంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటి అని చెప్తే మీరు కూడా చాలా వరకు వినే ఉంటారు. నా భర్త అనుమానించేవాడు, ర్యాపిడో మీద వచ్చినా కూడా అనుమానించేవాడు, లేకపోతే కొట్టేవాడు, తాగేవాడు, చాలా దారుణంగా హింసించేవాడు అని చెప్పి తన ప్రకారంగా తను చెప్పుకొస్తూ వచ్చింది. సో నిజానికి రాజు అలాంటి వాడైనా, నిజంగా హింసించేవాడా భార్యని? లేదండి, ఇదంతా చనిపోయిన వ్యక్తి మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ చెప్పడము, అబద్ధాలు చెప్పడము, కావాలని సృష్టించి చెప్పడము, అది అంత ఫేక్ అండి. చనిపోయిన వ్యక్తి వచ్చి చెప్తాడా ఇట్లా నేను హింసించాను అని చెప్తాడా? అతని వీడియో చూడండి మీరు ఒకసారి. చనిపోయేటప్పుడు ఒక 10-20 నిమిషాల ముంగట వీడియో తీసుకొని నేను భార్య వల్లనే, నన్ను భార్య హింసించడం వల్లనే, భార్య టార్చర్ వల్లనే భరించలేక నేను చనిపోతున్నా అని చెప్పేసి అతను చెప్పిండు వీడియో తీసుకొని. మళ్ళీ కాల్ రికార్డర్ కూడా ఉంది. భార్య ఫోన్ చేసి మాట్లాడడం అనేది వీళ్ళిద్దరు భార్య భర్తల మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అతను లేడు కదా, ఆల్రెడీ చనిపోయిండు, బొందలు ఉన్నాడు కదా. అతని మీద, చనిపోయిన మీద వ్యక్తి మీద ఇట్లా చెప్తారండి ఫేక్ న్యూస్లో, అబద్ధాలు ఎట్లా చెప్తారా అండి? అతను లేచి ఇప్పుడు నిజాలు చెప్పాలంటే చెప్తారా? పాసిబుల్ అవుతుందా మనకు? చెప్పండి ఒకసారి. అబద్ధాలు చెప్పొద్దండి, ఏదన్నా ఉంటే నిజాలు చెప్పాలి. అట్లా చెప్పాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు. మొన్న ఒకరోజు లైవ్లో కూడా, ఇప్పుడు టీవీ ఛానల్లో వస్తా లైవ్లో కూడా, మా అత్త ఇలాంటిది, మా మేరాలు ఇలాంటిది, మా బావి ఇలాంటోడు, మేము పోతే ఇట్లా చేస్తామని బెదిరించారు, అది ఇది అని చెప్పడం ఫేక్ న్యూస్ అండి. ఎవరు చేస్తారండి? నీ భర్త కాబట్టి నీకు అధికారం ఉంటుంది. చనిపోయిండు కాబట్టి అతను వెంట నువ్వు రావాలి, భర్తను చూసుకోవాలి, ఇక్కడ అటెండ్ కావాలి, పోవాలి. నిజంగా మీరు అందరూ ఆపారా తను రాకుండా ఉండడానికి? అటు పోలీసుల చేత ఏమైనా ఆపించే ప్రయత్నం చేశారా? భార్య రావడానికి వీల్లేదు, తన వల్ల చనిపోయిందని అయితే లేదండి, ఇది మేము ఎవరూ ఆపలేదు. ఆమెకు రెస్పాన్సిబిలిటీ ఉంది, భర్త మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మేము, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మా అత్తమ్మ, మామయ్య, మా బావ కూడా పోస్ట్ మార్టం అయిన తర్వాత మా దుఃఖంలో మేమున్నాం. మేమేం చేసినాం, డెడ్ బాడీని తీసుకొని రావాలి ఇంటికి అని చెప్పేసి దాన సంస్కారాలు చేయాలని ఉద్దేశంతో మేము తీసుకొని వచ్చినాం. అమ్మంటే రాకమని కూడా మేము చెప్పలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయి వాళ్ళు, మేము పోతే మేము పోవచ్చా, మేము పోతే పోలీసు వాళ్ళే అద్దన్నారు. పోలీసు వాళ్ళు అద్దంటారా అండి? ఒకసారి చెప్పండి. సొంత భర్తే కదా, పోలీసు వాళ్ళ మీద ఎందుకండి నెట్ పెట్టడం? పోలీసు వాళ్ళ మీద పెట్టదు కదా నెట్. వీళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళు అన్నారు, మీరు పోతే మీకు సెక్యూరిటీ ఉండదు, 250 కిలోమీటర్లు మేము వచ్చి మిమ్మల్ని కాపాడలేము, మీరు పోవద్దు, పోతే ఏమైనా అయితే మాకు సంబంధం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు అన్నారు అని చెప్పేసి వీళ్ళు అమ్మాయి అనడం అది తప్పండి. రావాలి అంటే అంతగా ఏమైనా బెదిరించారా? తను వీడియో చేసుకోండి, తను సూసైడ్ చేసుకున్న వెంటనే మీరు ఆమెను చంపేస్తామని కానీ ఏమైనా బెదిరించారా అమ్మ మీరు అందరూ? ఎందుకంటే మరి పోలీసులు థ్రెటనింగ్ చేస్తున్నారు అని అన్నారు కదా. కొడుకు సంత మా మరిది కొడుకు, మేము బెదిరించలే, మేము ఏం చేయలే, వాళ్ళని తిట్టలే. ఏందంటే మా కొడుకు మా ఇంటికి చేరుకోవాలి, మేము దానం చేసుకోవాలి, మేము వాళ్ళ అద్దాని అనలే, మేము ఒక మాట కూడా తిట్టలే. లాస్ట్ సరికి నా కొడుకు శవమాడికి వచ్చినాక పోస్ట్ మార్టం చేయంగా అన్న కదా, నీకేంది బతికున్న దానికి వేరేటోడు ఎవడైనా దొరుకుతాడు, మా కొడుకు మాకు దొరకడు కదా. మేము రాకు మనలే. అంబులెన్స్లో శవం వేసినాక ఏం చేసింది, ఒకసారి వచ్చింది పైన పడి, నా రాదు నాకు కావాలి, నా రాదు అని ఏడ్చింది. ఏడ్చినాక అంబులెన్స్లో మా మరిది, నా భర్త, నా ఇంకో మరిది, మా ఆడబిడ్డ, వీళ్ళు 4 ఎక్కిన తర్వాత మా యారాళ్ళు వాళ్ళ మమ్మీని కూడా ఎక్కవే అంబులెన్స్లో అంటే అందులో స్థలం లేదమ్మా ఎక్కకుండి, మీరు కార్లో రాండి అన్న వల్ల మేము కారులోనే ఎక్కొచ్చినాం. ఆమెను మేము ఎక్కకు మనలే, మేము రాకు మనలే, మేము బెదిరించాలి. అక్కడ మేము ఏం చేయలేకపోయినాం, ఒక మా ఇంటి కుటుంబమే పోయినాం. మేము ఆమెను ఎలాంటి బాధ పెట్టలే, మేము బెదిరియలే. అంబులెన్స్ ఎక్కుతానని అత్తే మేము అద్దనలేదు. కానీ మేమాట ఎక్కుమని అంటామా? మాది నా కొడుకుది పెండ్లి, ఆ పేరంటామా? నువ్వు రామ్మ ఎక్కేవని మేము ఎట్లా అంటాము? నువ్వు కారైనా తీసుకొని, నువ్వు భార్యనే కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు ఏదైనా పట్టుకొని రావాలి నా కొడుకు దగ్గరికి. నువ్వెందుకు రాలేదు, కారణం ఏంది? మరి సరే మంచిది, నా కొడుకును పోలీసు వాళ్ళు వచ్చేదాకా శవం తీయద్దు. నువ్వెందుకు తీసినావు? సరే మంచిది, బతుకుతాడని తీసినావు. నా కొడుకుని తీసిన దానివి నువ్వు మాకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మళ్ళీ మేము వచ్చేదాకానైనాడు ఉండాలి. చచ్చిపోయినోడిని పట్టుకొని పోయి బతికించిందని నువ్వు హాస్పిటల్ వేసి నువ్వు ఇంత నటించుతున్నావంటే మేము ఎంతవరకు కరెక్ట్ అనుకుంటాం? నా కొడుకు చచ్చిపోయినోని మీద రాజు సాక్షి, మామ నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు. మరిది నీ కొడుకు మీద ప్రమాణం చేయమని అంటుంది, ఏ కారణంగా చేయమంటుంది మమ్మల్ని ప్రమాణము? నువ్వు అంత జాలిగల భార్యవేనాయే. మరి సరే మంచిది, మాకు కోపం ఏమున్నది, మేము కొట్టాలనుకుంటే కొట్టాం, అది ఎంతటిది మాకు అక్కడ. ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనగానే మీకు ఫోన్ చేసిందా? మాకు చెయ్యలే. శవాన్ని వేసుకొని పోయేదాకా కూడా మాకు ఫోన్ లేదు.
మాకు ఏ ఫోన్ లేదు, ఎట్లాంటిది లేదు మాకు ఫోన్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అత్తరు కావచ్చు అనుకున్నాం. మేము ఎందుకు రమ్మంటాం మేడం? మీరు ఒక్కరు కూడా మమ్మల్ని రమ్మనలే అంటే నా కొడుకుదేమన్నా పెళ్లి శుభకార్యం జరుగుతుంది, నువ్వు ఇవాళ రమ్మని మేము అంటామా? నీకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నదాన్ని కాబట్టి నా భర్త మీద, నా భర్తతో నన్ను చంపినా మంచిదే, నేను పోతే దానం చేసుకుంటాను. నువ్వు వచ్చి పిడికలు మట్టేసి ఫోన్ ఉంటివి, నువ్వు 3 రోజుల్లో రాకపోతివి, 5 రోజుల్లో రాకపోతివి, కనీసానికి 9 రోజుల్లో రాకపోతివి, ఇప్పటి వరకు కూడా రాకుండా నిన్న ఫోన్ చేసి అంటుంది కదా మామ నేను అత్త అంటే మేము ఎట్లా రమ్మంటాం? నిన్ను ఎందుకు రమ్మంటాం? ఇష్టం ఉంటే రా, వచ్చిపో, నువ్వు వచ్చుడు మా కొడుకే లేనప్పుడు నువ్వు ఎందుకని మా మరిది అన్నాడు. అంతే మేడం. ఇక మేము ఒక్క మాట కూడా మేము అక్కడ మేము కొట్టాలని ఎంతటిది కూడా కాదు, అంత కోపం ఉంది. కానీ ఎందుకంటే మేము చచ్చిపోయిన ఆవేశంలో మా ఇంటి కుటుంబమే అయినాం, మేము దాన్ని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. మా మీద ఏం చెప్తాను? అబ్బాయి కొట్టినప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పింది. ఆడు చచ్చిపోయే ముందు కూడా నా కొడుకు రికార్డ్ చేసి ఉంచిండు. ఆ మాటలు పట్టుకొని అన్న నా భర్త ఇయాల చస్తానంటాడు. మరి నేను అత్త, మరి ఇంటి పక్కంటోళ్ళకన్నా మరి అత్త మామ గిట్లా గొడవ పెట్టుకున్నాం మేము. మరి నీ కొడుకు గిట్లా అంటాండు, మీరు రాండి ఎవరన్నా వచ్చి తీసుకొని పోండి. నీ భర్త నీకు ఇష్టం ఉన్నప్పుడు సత్తననంగా కూడా నువ్వు ఎట్లా పోయినావు తల్లి గారింటికి? బతుకమ్మ నీకు ఎట్లా ఆడబుద్ధి అయింది? నా కొడుకు చచ్చిపోయినాక కూడా నీకు బతుకమ్మ అంటే అంత ఇష్టం. వాడు చచ్చిపోతాను ఫోన్ చేస్తే నీకు భర్త మీద ఇష్టం ఉన్నాక నువ్వు ఎట్లా రావు? ముందే కొట్టాడు అని చెప్పింది, హెల్మెట్ తో నన్ను కొట్టాడు, బతుకమ్మ ఆడడానికి నేను పోయినా. దెబ్బ తాకినాక ఎట్లా పోతారు మేడం చెప్పండి? మీరే హెల్మెట్ కి ఏమన్నా దెబ్బ తాకితే నెత్తికి తాకింది అన్నది. హెల్మెట్ లెక్క హెల్మెట్. నా కొడుకు తాగే బీర్లు అవి కానే కావు, ఒకటే బీరు తాగిండట. వాడు తాగేది వేరే బీరు, అక్కడ 4 కీసలు ఉన్నాయి, తాగి చిందరబందర చేసి చచ్చిపోయింది అని చెప్తాంది. ఇదంతా నా కొడుకు చచ్చిపోయిన మీద మొత్తం అబద్ధాలే చెప్తాను వాళ్ళు. నా కొడుకు తాగే బీరు అది కాదు. ఆ కీసలన్నీ ఏమైనా అంటే ఇంటి ఓనర్ పడేయమంటే మేము క్లీన్ చేసి అవన్నీ పడేసినామని చెప్తాను. ఇవన్నీ బూటకాలే మేడం. ఆయన అమ్మాయికి ఎటువంటి అక్రమ సంబంధాలు ఉండడం గానీ అలా ఏమీ లేవు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అంటే ఇలాంటి నిందలన్నీ కూడా నా మీద వేస్తూ ఉన్నారు. నేను చాలా జెన్యూన్ అమ్మాయిని, నాకు ఎటువంటి సంబంధాలు లేవు, కానీ వీళ్ళే నాకు ఇట్లాంటివన్నీ కూడా అంటగడుతున్నారు అన్నట్టు ఆ పిల్ల చెప్తాను. అంటగట్టినప్పుడు నీకు సరే మంచిది, మా వాళ్ళు అన్ని అంటగట్టుతారు, నువ్వు మంచి న్యాయస్థానాలువే, నీ భర్త మీద ఇష్టం నువ్వు ఎలాంటి నువ్వు తప్పులు చేయందా అనివి. తప్పు చేయండి ఎవరైనా ముందుకు వస్తుంది, మాట్లాడుతుంది. నేనేం తప్పు చేసిన, నా భర్త నన్ను అనుమానించిండ, నువ్వు అత్త మామక లేకపోతే మా కుటుంబానిక ఎవరికైనా చెప్పచ్చు. ఇప్పుడు కూడా వచ్చి కూడా నీ కొడుకు నా మీద గిట్లా చేసి చచ్చిండని చెప్పచ్చు. నువ్వెందుకు చెప్పుతలేవు మాకు? మా దగ్గరికి ఎందుకు వస్తలేవు? మాకు అదే డౌట్, అదే ఖచ్చితంగా చంపి ఉంటుంది అంతే. తల్లి ఏమైనా ఆపుతుందా? ఎవరి తల్లి? తల్లి ఏమంటుందంటే నువ్వు ఎందుకు ఏడుతున్నావు అసలు, నీకు ఏడ్చే కర్మ ఏమొచ్చింది, సప్పుడే కూకుండే మంచిగా చెప్పు అంటే తల్లి. తల్లి సంత వీళ్ళ అక్క బిడ్డనే. అక్క బిడ్డ అయితే సంత అక్క రాదు, అక్క బిడ్డ రాదు. అయ్యో నీకు సంబంధం, నీకు మేనగోడల వరుసనే చేసుకున్నప్పుడు పట్టుకొని ఏడ్చి అంత ధైర్యం కూడా లేదా నీకు? కడుపు కాలిన ఆవిడ మీ ఎవరికి ఫోన్ గానీ ఏం గానీ చేయలేదా అమ్మా? రండి ఇలా రండి. చేయలేదు మీకు కుటుంబ సభ్యులకి ఎవరికి? అంటే ఓకే ఇంట్లో వాళ్ళకి చేస్తే ఏమైనా గొడవలు అవుతాయేమో అనుకోవచ్చు, బయట మీ ఎవరికి చేయడం గానీ ఏం జరుగుతుంది? ఎవరికి కానీ ఎవరికి కానీ, మా తమ్మునికి కానీ మా మరదలకు కానీ, మేము పెద్ద బాపును మా వాళ్ళకి కానీ మా కొడుకు పెద్ద కొడుకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుండానే ఇట్లా నింపిండ్లు అన్నట్టు, అది చిన్నోడు సెల్లులా నింపిండు అన్నట్టు. అవిటిని పట్టుకొని ఇప్పుడు మేమేమి ఎట్లా చేసుడు అని చెప్పి ఆ డౌట్ చేత మేము అక్కడ ఒకవేళ మా ఒక్క కుటుంబం పోయింది. అయితే అక్కడ చేయి చేసుకునే ప్రయత్నం చేసినాం, కానీ చేస్తామంటే మళ్ళీ వెనుక ఎంతమంది ఉన్నారు, మనం ఇక్కడ చేయి చేసుకోరాదు బిడ్డ, మనం ఏదని వద్దా అని చెప్పి నా కొడుకు చెప్పుకొని మా వాళ్ళ మేము చేసుకొని మళ్ళీ నా కొడుకుని తీసుకొని వచ్చేసినాం. వచ్చి దాని క్రియలు చేసుకున్నాం. ఎంత బాధ చేత పోయిండో ఆ ముచ్చట మాకు చెప్పద్దా? నువ్వు మా కోడలు ఆయన భార్యవేనా, మరి పెద్ద మామ ఇట్లా జరుగుతుందే ఈ విషయం జరుగుతుంది అని చెప్పుకునే అంత స్తోమత లేకుండా 4 బీర్లు తాగిందని అంటాను. వాడు అకల్పిత వైరం పెట్టేటోడు వాడు మా కల్పించి చెప్తాడు. 4 బీర్లు నా కొడుకు తాగేటోడు కాదు. అదైనా ఒకటి ఎట్లా తెచ్చుకున్నాడో ఎట్లా చేసిండో, మన పండుగ రోజు కదా అది. మామూలుగా అంటే ఎక్కువ తాగడం ఊగడం అలా కాదైతే ఏదో పండుగల పూట మామూలుగా 1, 2 ఒక్కటే తెచ్చుకున్నాడు. చీర తెచ్చిండట, చీర కట్టుకోమన్నాడట. చీర కట్టుకోమంటే నువ్వు వేసుకొని చావరా అన్నాడట. మొత్తం అమ్మ నేను ఇవన్నీ తెచ్చినా నువ్వే పంపించిన 5,000 రూపాయలకి వెళ్ళి సామాన్ అంతా తెచ్చిన, ఆమెకు ఒక చీర తెచ్చిన. అమ్మ నాకు డ్రెస్ కొనుక్కుందామంటే డబ్బులు లేవమ్మా అనుకుంటా ఏడ్చుకుంటా చెప్పిండు. ఈ నిజం పట్టుడా అవి నిజం పట్టుడా? ఎంత బాధాకరంగా ఉన్నది మాకు. మా కడుపులు ఎంత ఎత్తుండవచ్చు మేడం.
వాళ్ళు ఎంత మేము కొట్టాలంటే వాళ్ళు మేము జైలుకు పోయినా మంచిది అనిపించింది కానీ అద్దు అని ఆపుకున్నా నేను. ఇక్కడ అద్దు ప్రయత్నం మంచిగా లేదు. మనం ఈ చేసుకున్నాక తర్వాత పెద్దలే వాళ్ళే తీర్పు చెప్తారు కానీ మనం చేసుకోవద్దు అని చెప్పి పెట్టలేదు. కేసు పెడతాను నేనన్నా ఫస్ట్ అట్టి నా ఎద్దంతా కొడుకుని తీసుకొని పోతాను, కేసు ఎందుకు గురించి పెట్టావు అని చెప్పి అడిగిన నా తమ్ముడు. నువ్వు పెట్టకు నేను పెడతా, నా కేసు నా మీద వేసుకుంటున్నా అన్న కానీ అన్న అద్దు ఇప్పుడు అద్దు మన కొడుకును దానక్రియలు చేసుకున్నాక నేను ఏదో చేస్తా కానీ దాన్ని ఇక్కడ ఏం చేయకమని అనవలే. ఇక తమ్ముని మాట తీసుకున్నాం వెళ్ళి వచ్చినాం. ఇక అంతేకాని మేము అనలేదు చేయలే. వాళ్ళు అక్కడ పుట్టించి చెప్పడానికి 2-3 ఉన్నారు కానీ మేము అట్లా చెప్పేటోళ్ళం కాదు. తమ్ముడు మరి ఇందాక నిన్న మొన్న మీరు కూడా వీడియోలు చూసే ఉంటారు సౌందర్య గారివి. అయితే వాళ్ళ అన్న కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు బాగా కోరుతూ ఉన్నాం, మేము ఏదైనా సరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాము, నా అల్లుడు ఇలా చేసుకుంటాడని అనుకోలేదు నిజంగా అని చెప్పి వాళ్ళు బాధపడడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని సౌందర్య బాధపడడం కూడా చూసాము. సో ఏం చెప్తారు? అదంతా అబద్ధం మేడం. ఇప్పుడు మా తమ్ముడు తాగేది లైట్ బీర్, కేఫ్ లైట్ బీర్ ఒకటి, తర్వాత బడ్వైజర్. వాడు అసలు 4 బీర్లు తాగలేదు అసలు. వాడు వైన్స్ లో అక్కడ హైదరాబాద్ వైన్స్ 190 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిండు వైన్స్ కి. 190 రూపీస్ బడ్వైజర్ లేదా కేఫ్ లైట్ గ్రీన్. తర్వాత మన పాన్ షాప్ దగ్గర కూడా 30 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు దేనికి 2 అమెరికన్ సిగరెట్లకు. అంత తప్పించి వాడు ఏం తాగలేదు అసలు. వాడు తాగబోతుంటాను కానీ ఆ దర్వాజా కాడ పెట్టిన సీసా కనిపిస్తుంది, ఏది కేఫ్ స్ట్రాంగ్ బీర్సే కనిపిస్తుంది కానీ గోడకున్న పెళ్లి ఫ్లెక్స్ ఫోటో, ఈ గోడలకున్న మా తమ్ముని ఫోటోలు తీసుకొచ్చి మొత్తం మన ఏది సోఫా సెట్లు వేసేసి ఆ ఫ్లెక్స్ అంతా మడత పెట్టి చేసింది. కానీ మరి అక్కడ ఏది మన బెడ్రూమ్ లో ఉన్న గ్రీన్ కలర్ సీసా ఏది కేఫ్ లైట్ గ్రీన్ పోయినప్పుడు చూసిన మా తమ్ముడు నేను టీవీ తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే నా తమ్ముడు కష్టం కొనుక్కున్నాడు, నా ఆయన తీసుకొచ్చుకున్నా తమ్ముడు. అక్కడ ఉన్న సీసా మార్చి అక్కడ కరెక్ట్ దర్వాజా మంచిగా ఏది మన వీడియోలో కనిపించినట్టు మంచి పర్ఫెక్ట్ గా ఆ కేఫ్ స్ట్రాంగ్ లైట్ బీర్ మాడబెట్టిండు. అదంతా ఫేక్ మేడం, అంత అబద్ధం అని చెప్పి. ప్రెసిడెంట్ కూడా మన చిన్నప్పటి నుంచి చిన్న గౌన్ లేని కానీ చూసుకుంటే అత్తాన్ని ఆఫ్ చేస్తుంటే ఆఫీస్కి పోయినప్పుడల్లా మా తమ్ముడు చీరలేపి చూసేట అనుమానం కొద్ది. అంటే ఇవన్నీ ఎంగేజ్మెంట్ వీధిలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చిన్నప్పటి నుండి మేము చూస్తా ఉన్నాము, ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. నేనేమంటున్నా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు గొడవ అయింది, ఇవన్నీ గొడవలకు రానోడు, వీళ్ళు గొడవలు పెట్టుకుంటే పోనోడు. అంటే ఇలా ఇప్పుడు మా తమ్ముని భార్య అనేది చీరలేపి చూపెట్టుడు ఆయన చెప్పిందా పోయి? ఆయన ఎట్లా మాట్లాడుతుంది ప్రెసిడెంట్ అంటాడు? నాకు చీరలేపి చూపెట్టేది రాజు అనుమానం కొద్ది చెప్తే నాకు అమ్మాయి చెప్పండి గివి పర్సనల్ విషయాలు గాడితో మాట్లాడతా. వాడైనా మనిషినా ప్రెసిడెంట్ అంటాడు? వాడు కొడుకు రోషన్ అన్నటోడు మాకు ఫోన్ చేసి మాట్లాడి ఆల్రెడీ మా దగ్గర 17 minutes 30 seconds రికార్డింగ్ ఉంది. ఆ అమ్మాయి ఎలాంటి క్యారెక్టర్ ఏందనేది మొత్తం మా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పుడు చెప్తే వాడు అయ్యే సంగతి వాళ్ళ డాడీ కూడా నీకు ఏం అవసరం చెప్పకని చెప్పి కూడా అన్నాడు. వాళ్ళ కొడుకుని బెదిరించింది. రికార్డింగ్లు ఆ పిల్ల క్యారెక్టర్ ఇవన్నీ కూడా మీకు పెళ్ళైన తర్వాత తెలిసిందా? మాకు మొన్న వాళ్ళ డాడీ మాట్లాడితే ఆ అమ్మాయి ఇలాంటిది కాదు అని చెప్పేసి మొత్తం అవన్నీ మా రికార్డింగ్ ఆల్రెడీ మా దగ్గర ఉంది, రికార్డింగ్ మా దగ్గర ఉంది. మేము ఎందుకు మీడియా దగ్గర పెడతలేమంటే ఇంక ఇది ఎక్కడ దాకా పోతుంది పోనీ అని చెప్పి మేము ఆ రికార్డింగ్ ఎవ్వరికి కూడా ఏ ఛానల్స్ కూడా మేము విడిపోయాలి. అది మా దగ్గర ఉంది పర్సనల్ గా. అది మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోయినప్పుడా లేదంటే ప్రెసిడెంట్ని పిలిచే మాట్లాడతాం. మేము మీ కొడుకు మీలా మాట్లాడి నువ్వేం ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మేము ప్రెసిడెంట్ ఖచ్చితంగా నిలదీస్తాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు మా భార్య ఎలాంటిది అన్నది ఈ ఊరు మొత్తం తెలుసు. ఇక్కడ ఈ ఊర్లో మా భార్య ఎలాంటి వాళ్ళు, మా అత్తమ్మ వీళ్ళుంటే మా డాడీ వీళ్ళు, మా అమ్మ మీద భార్య ముంగట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ దాంట్లో బ్యాడ్ అయింది, ఇప్పుడు ఫ్యామిలీ అందరూ ఊరంతా బ్యాడ్ అయింది, మీడియా ద్వారా బ్యాడ్ అయింది. అంటే ఇప్పుడు మా భార్యని కూడా బ్యాడ్ చేద్దాం అనుకుంటారు. అంత సింపుల్ కాదు. ఈ ఊరంతా మా భార్య ఎలాంటి వాళ్ళని తెలుసు. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నేను కూడా నాకు 3 పిల్లలు, మేము కూడా మంచిగా బతుకుతున్నాం. కానీ దీనికి ఇక్కడికి వస్తే 2 రోజులు ఉంచుతాయి అంతే. 2 రోజులు మన హైదరాబాద్కి వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు అని చెప్పి తీసుకెళ్ళడం. పల్లెటూరు వాతావరణం నచ్చక, పల్లెటూరు వాళ్ళతో ఉండడం నచ్చక మా ఇల్లు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా ఇల్లు ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక నెల నుండి పోవాలి. 7 రోజులకి తీసుకెళ్ళింది ఇక్కడ నుంచి మా తమ్ముని టార్చర్ పెట్టి వెళ్దాం నా డ్యూటీ పోతా అని చెప్పి. నువ్వు అత్తమ్మ ఇంటి దగ్గర ఉండవా కనీసం ఒక నెల ఉన్నా? నువ్వు ఉండేది ఎప్పటికక్కనే కదా. నువ్వు ఏం చేసి గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఏదో షాపింగ్ మాల్ ఏదో పని చేసుకుంటుంటాను. నీకు మీ అత్తమ్మ కాదు నీకు బలం, ఇప్పుడు మీ అయ్యో కాదు, ఇప్పుడు అది మా తమ్ముడు కాదాలి నిన్ను అని. ఇక్కడ ఉంటాయిపో కదా, ఎప్పటికి వెళ్దాం అని చెప్పి లాస్ట్కి అత్త తీసుకుపోయింది మేడం. టార్చర్ పెట్టేసింది. ఇది ఒక్క మాట అంటే మా తమ్ముడు ఇప్పుడు మొగాడు అన్నప్పుడు ఒక మాట కంపల్సరీ అంటాడు భార్య అనేది. అన్నప్పుడు ఒక మాట పడితే ఏమవుతుంది? నువ్వు ఆ మాటకు 2 మాట పడతాం కానీ చేయి చేసుకున్నా కూడా పడాలి అని అంటే కరెక్ట్ అంటే ఆమె మాట్లాడే మాటలు బట్టి మా తమ్ముడు చేసుకోండి. ఏ మొగోడు కూడా ఎవడు ఎంత పెద్ద మొగోడు కూడా భార్య మాట్లాడిన బట్టే కొడతాడు తప్ప ఉట్టిగా వేస్ట్ నాకు సైకిల్ కట్టే ఉట్టే కొడతారు. అది ఆడు ఎంత సెంటు మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మేము చూసినా పెంచుకున్నాం. నేను ఆ అమ్మాయి కూడా మేము బ్యాడ్ క్యారెక్టర్ అంటలేము. ఆమె కూడా చూసినాం కానీ ఆమె మెంటల్ గా టార్చరు. అంటే నువ్వు అది చెయ్యకంటే నేను అదే చేస్తా, నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలంటే నువ్వు అది ఎందుకు చేస్తావు అని చెప్పి వీడు. దీని వలన వాళ్ళకు గొడవలు వచ్చి
దాన్ని బాగా టార్చర్ చేసిండు. షేర్ చేసుకున్నారా అన్నదమ్ములతో సీక్రెట్స్ ఏమైనా షేర్ చేసుకోలేము మేడం, ఎందుకంటే ఏ రోజు కూడా చెప్పలే. ఒక 3 months బ్యాక్ మాత్రం గొడవ అయింది. ఆ గొడవ అయితే మాత్రం చెప్పినాం, ఇద్దరు మంచిగా ఉండాలని చెప్పి మేము ఇద్దరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైవర్స్ కోరుకున్నారు, మేమేందంటే ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి, పెళ్ళి ఇప్పుడు అవుతుంది కదండి, ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం, కలిసి ఉండాలి అనుకున్నాం. కానీ ఈ ఒక నెల వరకు మంచిగా ఉన్నారు. ఇక అప్పటి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యి ఇట్లా చేసుకున్నారు. మొన్న రీసెంట్గా దసరా బ్యాక్ కూడా ఒక 1 week ఇక్కడికి వచ్చేసినాం. 1 month బ్యాక్ 1 week బ్యాక్ తీర్థయాత్రకి వెళ్ళినాం. అక్కడ కూడా మన వేములవాడలో కూడా మన అదే గుండంలో స్నానం చేస్తుంటే కూడా అయ్యగారు కూడా సంతాన పూజ చేస్తుంటే నాకు ఇప్పుడే పిల్లల సంతాన పూజ అని చెప్పి అక్కడ కూడా లొల్లి పెట్టుకున్నది. దాంతో 2 pregnancy కూడా తీపించుకున్నది. ఎందుకు తీపించుకున్నది? వీడిని వదిలిపెట్టుకోవాలి, వీడిని వదిలిపెట్టాలని చెప్పి తీపించుకున్నది మేడం. అంత తప్పించి మాకు ఏంటంటే మాకు న్యాయం చేయండి మేడం, మేమేమో ఆమెను చంపుతామని చెప్పి. ఇప్పుడు ఎవరైనా కూడా భర్త అంత లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఏంటంటే మొత్తం తిరిగి వీళ్ళ వల్లే నాకు థ్రెట్ ఉంది, వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేస్తారు, అందుకే నేను వెళ్ళలేదు, వీళ్ళు నన్ను బెదిరించారు అన్నట్టు మొత్తం కూడా మీ ఫ్యామిలీయే ఆ పిల్లని బెదిరిస్తున్నట్టు ఒకటి చెప్పాను రా మేడం. మేము 100 మాటలు అంటాం, లేదంటే 200 మాటలు అంటాం. ఎందుకు? మా తమ్ముడు వేడుకున్న ఆవేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడతారు. నీకు అంత ప్రేమ ఉంటే రావాలి, నేను వ్యాన్ కూరకొచ్చిన అవన్నీ అబద్ధాలు చెప్పద్దు మేడం. మా తమ్ముని మేము తీసుకున్నాం, మా దహన సంస్కారం కొరకు మేము అమ్మ తీసుకొచ్చుకున్నాం. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు వెనక రావాలి, లేదంటే నేను ఎక్కుతా అని చెప్పి నువ్వు అంబులెన్స్ డోర్ తీసుకొని ఎక్కాలి. ఆ ఉట్టినే యాక్షన్ చేసుకుంటా తల కొట్టుకుంటానా రాజేడు అంటే నువ్వు చంపైనా చంపుతావు, ఇంకా రాజు ఎక్కడ వస్తాడు? పోయాడు ఎక్కువనే ఉన్నాడు. ఇంకా నువ్వు ఎంత వరినా రాడు, ఏం చేసినా రాడు. వాళ్ళు అంబులెన్స్ వెనక పడ్డాం మేము, అవంతా ఫేక్ మేడం. ఇక 100 మాటలు అంటాం మేడం. మేము వస్తుందని కొడతాం చంపుతాం అని 100 మాట్లాడటం. ఎవరైనా వస్తే చంపుతారా? ఇక్కడ ఊరు సర్పంచ్ అందరూ ఆపుతారు కదా, నువ్వు రావాల్సింది. మా అంటే కోపంలో 4-5 దెబ్బలు కొడతారు కావచ్చు. మేము కొడతామో తెలియదు, కొట్టమో తెలియదు. నువ్వు కొడతారు, మేము చంపుతాం అని చెప్పి నువ్వు ఎందుకు రాలేదు? ఇప్పుడు వస్తే మీరు ఆహ్వానిస్తారు. ఇప్పుడు మేడం ఒకటి చెప్పండిరా, ఇప్పుడు తనే ఇష్టం మేడం, వస్తుందా రాని మేము అద్దంటలేం. మాకు ఇక్కడ ఎలాంటి గొడవ పెట్టుకోవడం వాళ్ళతోటి ఉద్దేశం లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ కేసు పెట్టిస్తాం. మేము ఏమన్నా కూడా మా మీద కాంప్లిమెంట్లు అన్నీ మాకు, ఎందుకంటే మా తమ్ముడు పెట్టిన బాధలు దాన్ని ఏమో కొట్టి చంపి మేము పోయి జైల్లో ఉంటే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందు గురించనే తన ఇష్టం ఉంటారా అని, లేదంటే లేదు. ఇష్టం ఉండేది ఎప్పుడో వచ్చు, ఇయ్యాలి వచ్చేది మేడం. 5 రోజులకో 3 రోజులకో 2 రోజులకో వచ్చు. నువ్వు తెల్లారన్నా రావచ్చు కదా. తెల్లారు ఎట్లయితే మేడం 3 రోజులకు 3 రోజులు అయితే ఆల్రెడీ స్మెల్ వస్తుంది బాడని చెప్పి మేము అదే రోజు నైట్ తీసుకొచ్చుకున్నాం. నైట్ 11-12 వరకు మేము మా తమ్ముని కార్యక్రమం ముగించుకున్నాం. అమ్మ మీరు చెప్పండి, అంటే అమ్మాయి మీతో ఎప్పుడైనా మాట్లాడేదా? ఎలా ఉండేది, ఏంటి స్వభావం మొత్తం కూడా? మంచిగానే ఉండేది నాతోటి, కానీ వీళ్ళకి ఇవి గొడవలు చేయబట్టి కథం దూరం అయిపోయింది. గొడవలు ఉండే వాళ్ళిద్దరికి గొడవలు ఉండేటి. ఎప్పటికీ టార్చర్ పెడతాండు, నన్ను ఇట్లా అనుమానించుతాండు, అది ఇది అనుకుంటా ఆమె చెప్పేది. కానీ ఆయన ఎప్పుడు మెంటల్ టార్చర్ ఆయననే ఈమె అనేది. అంటే కొడుతున్నాడు, చీటి మాటికి అనుమానించుతాడు. నువ్వు తప్పు చేయండి, నిన్ను అనుమానించుతాడు, నువ్వు ఎట్లా అంటాను. కాకపోతే ఆమెకు ఆఫీస్ నుండి ఫోన్లు వస్తాయి, ఇక్కడికి వచ్చి మాట్లాడేది. ఎవరు అని అంటే ఆఫీస్ వాళ్ళని. మనం కూడా ఆఫీస్ వాళ్ళు అన్నప్పుడు సరే ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆఫీస్ నుండి ఫోన్ వస్తానే కాబట్టి అని మేము అనుకున్నాం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తారు వాళ్ళు అందరు కలిసి. ఇక వాళ్ళు అంటారు కదా, ఈమెకేం సంబంధం, ఈమె ఎందుకు మాట్లాడుతుంది? అరే నా మరిది, నా భర్త తర్వాత మా మరిదే కదా మాట్లాడ, ఈమెకేం అవసరం ఆస్తి గురించి అని మధ్యలో నన్ను లాగుతారు వీళ్ళంతా కలిసి. అంటే ఇప్పుడు క్లియర్ అవుతుంది, ఆస్తి కోసము తన్ని పక్కకి తప్పిద్దాం అన్నట్టు మాట్లాడుతుంది. నేను ఆ రోజు ఆయనకు ఫోన్ కాకపోవడానికి కారణం ఆమె తిట్టింది. ఫోన్ చేస్తే లంజలు లేనప్పుడు నా భర్తకు ఫోన్లు చేసి ఎక్కించి చెప్తారు. ఎవరు లంజలు? మా అత్త లంజన, నేను లంజన. ఆ ముచ్చట కూడా నేను అడిగిన, మా మరిది ఉండేది ఉంటే ఆయన 2 ఉచ్చుకును అన్నది. లంజలు ఫోన్లు చేసి ఎక్కిస్తారు నా మొగనికి, ఫోన్లు నేను లేనప్పుడు చేస్తారు అని అన్నది. అని అన్నోళ్ళు ఆ కోపంతో నేను ఆ రోజు ఫోన్ చేయకుంటున్నా, లేకుంటే ఖచ్చితంగా నేను ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. అది చదే వేయాలని మేము ఫోన్లు చేయకుంటున్నాం. లేకుంటే మేము ఆ రోజు మా మరిదిని ఖచ్చితంగా ఎలాంటి గొడవ పెట్టుకోకుండా అని ఆమెతో చెప్పేటోళ్ళం. మా మరిదిని మేము ఇంటికి పండగకి కూడా అత్తనంటే కూడా నేను రాను, మా ఇంటికే పోతా. సరే కొత్తగా పెళ్ళయ్యారు కదా పోనీ అనే మేము ఊకున్నాం. కానీ ఆయనని ఇంత మానసికంగా లొల్లి పెట్టి ఇట్లా ఆయన ఇట్లా చేసుకుంటాడని మేము అస్సలు అనుకోలేదు. మీరు మామూలుగా ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్పేవాళ్ళ? ఇవి జరుగుతూ ఉంటాయి కాపురంలోనే, అవన్నీ కూడా పట్టించుకోకు, ఏం చేయకు, ఏం లొల్లి పెట్టుకోకు, మంచిగా ఉండు, ఎలాంటి లొల్లి పెట్టుకోకు అని అంటే సరే వదినా అది ఇది అని చెప్పేది. అంతేగాని ఇట్లా అట్లనైతే ఆయన దగ్గర ఎలాంటి, ఆయన తాగేదే ఒకటి లైట్ బీరు,
లేకుంటే ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే తెల్లగలు తాగేది, అంతేగాని ఆయన అది తాగుతాడు, బాగా తాగుపోతాడు, ఇట్లా అది ఇది అని ఆయనను బ్లేమ్ చేస్తారు తప్ప ఏది లేదు. రాజు మీతో ఎలా ఉండేవాళ్ళు? వదిన మాతో మంచిగానే మాట్లాడేది, వాళ్ళ అన్నతోటి ఉన్నా లేకున్నా గానీ వదిన అది ఇది అని మంచిగా చూసుకునే కూడా పిల్లల గురించే చెప్పడం జరిగింది. సెల్ఫీ వీడియోలో కూడా పిల్లల్ని బాగా చూసుకోవడం ఉండే. బాబాయ్ గురించి అటే ఏమంటే బాగా ఇష్టం, ఏమంటే బాగా ఇష్టం ఉండే ఆయనకి. అదే పిల్లల్ని చూసుకోండి అని కూడా తన వీడియోలో చెప్పిండు పిల్లలు జాగ్రత్త వదిన బాయ్ అది ఇది అని చెప్పిండు. మాకు న్యాయం జరగాలి మా రాజు, అంతే. పోలీసులు ఏమంటున్నారు? పోలీసుల దగ్గర తీసుకెళ్లారా? అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం వీడియోలతో సహా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, పోలీసులకు చెప్పడం కానీ పోలీసుల దగ్గర నుంచి ఏ విధంగా వచ్చింది? పోలీసులు అవి నాకు తెలియదు మేడం, మా ఆయనకు తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? పోలీసులకు మీరు మొత్తం కూడా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందా? పోలీసుల దగ్గర నుంచి ఏం చెప్తున్నారు? అయితే మేము ఏం చేసామంటే మా బావ అనిల్ వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే రాజు సెల్ ఇవ్వండి, అందులో వీడియోస్ కానీ కాల్ రికార్డ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. రాజు సెల్ ఇవ్వండి అంటే సిఐ గారికి సెల్ ఇచ్చేసాము. సిఐ ఎస్ఐ గారితో మాట్లాడినాము. ఆల్రెడీ మాట్లాడితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, తప్పకుండా రాజు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎలా ఊరు పెట్టుకొని చనిపోయాడు, భార్య భర్తలకు ఎట్లా గొడవ వచ్చింది, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అన్నదమ్ముల్ని అమ్మని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసి అడుగుతాం మేము. మిమ్మల్ని కూడా పిలిపించి అడుగుతాము. చుట్టుపక్కల రూమ్ ఉన్న కాడు చుట్టుపక్కల కూడా అడుగుతాము. అడిగి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఏందన్నది చెప్తామని చెప్పేసి ఎస్ఐ గారు సిఐ గారు అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పేసి మా బావ సెల్లు రాజు సెల్లు అతను సిఐ గారికి ఇచ్చేసి మేము కంప్లైంట్ మా బావ అనిల్ రాసి ఇచ్చి అది చేశాడు. అంతే అంతే అండి. అండ్ ఇప్పుడు ఇంకొకసారి అంటే లాస్ట్ టైము రాజు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో నా కోడలు మంచిది కాదు అని చెప్పి ఆయన దాని తర్వాత లేదు నా కోడలు మంచిదే అని చెప్పడం కూడా జరిగింది అని చెప్పి ఒక వీడియోలో చూడడం జరిగింది. సో ఎందుకు అలాగ మాట మార్చడం జరిగింది ఒక్కసారిగా, లేదు నా కోడలు మంచిదే అన్నట్టు? అంటే ఏంటంటే కొడుకు చనిపోయిన సిచ్యువేషన్లో ఏమో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళేమో వాళ్ళ మా వీళ్ళ కోడలు ఏంటంటే ఆమె మొన్నో తీరు మాట్లాడింది, మా అత్తమామ మంచోళ్ళు కాదు, మా మర్రి మంచోడు కాదు, మా ఏరాలు మంచిది కాదు అని చెప్పేసి వీళ్ళ మీద అన్ని అబద్ధాలు ఫేక్ న్యూస్ పుట్టించుకుంటే చెప్పింది. మళ్ళీ నిన్న మీడియా వస్తే నిన్నో విధంగా మాట్లాడుతుంది, అంటే సానుభూతి చూపిస్తుంది. నిన్న మాదే తప్పు ఇట్లా సంగతి, నేను దాన సంస్కారాలు పోకపోవడానికి నా తప్పే అని చెప్పేసి మాట్లాడము, నిన్నో విధంగా మాట్లాడము. ఇట్లా రోజుకొక విధంగా మాట్లాడితే మేము ఏది కరెక్ట్ అనుకోవాలి చెప్పండి మేడం? ఏది కరెక్ట్ అనుకుంటాము? మీడియాకి తను తప్పు చేయలేదు, తన తప్పు ఏమీ లేదు, మొత్తం కూడా రాజు కుటుంబం వల్లనే నన్ను అక్కడికి రానివ్వలేదు, రాజు కుటుంబం వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టు ఏమైనా చెప్పాలి అని అనుకుంటుందా? ఆ విధంగా సానుభూతి పొందాలి అని చెప్పి రోజుకొక మాట అనేది మార్చడం జరుగుతుందా? అయితే ఏంటంటే మేము పోయి కంప్లైంట్ అయితే ఎప్పుడు ఇచ్చామో మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము వీడియోలలో మాట్లాడింది బట్టి వాళ్ళు చూసి సోషల్ మీడియాలో వీడియోలలో చూసి మాకు ఆపోజిట్ మాట్లాడడం జరిగిందనమాట. ఆపోజిట్ మాట్లాడము ఇట్లా ఆమె వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆమె కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ రాజు మీద అబద్ధాలు వేయడం కానీ ఫేక్ న్యూస్ సృష్టించి కావాలని చనిపోయిన వ్యక్తి మీద అబద్ధాలు చెప్పడం అట్లా చెప్పొద్దండి. ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పాలి, ఏదైనా ఉంటే ఇట్లా సంగతి అని చెప్పేసి చెప్పాలి. మొన్నేమో అట్లా చెప్పింది, నిన్న మీడియా కూడా మా అత్తమ్మ మంచోళ్ళే, అందరు మంచోళ్ళే, మా వాళ్ళు మంచోళ్ళే, మేము గొడవ పడడం వల్ల రాజు చనిపోయిండు, నేను దాన సంస్కారం పోలేదు, నా తప్పే అని చెప్పేసి ఇట్లా మళ్ళీ చెప్పడం. అంటే రోజుకొక మైండ్ సెట్, ఏదైనా ఒకటే చెప్పాలి, స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్పాలి. కానీ మొన్నోసారి ఓ విధంగా మాట్లాడడం, నిన్నోసారి ఓ విధంగా వాళ్ళ అన్నదమ్ములు ఓ విధంగా మాట్లాడడం, ఇదంతా ఏందండి? అసలు మా బావ చనిపోయిన దుఃఖంలేమో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అన్న వదిన పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒక్క చనిపోయిన వ్యక్తి మీద చెప్తే అతను లేచి వచ్చి చెప్తాడా? ఇప్పుడు బొందల నుంచి లేచి వచ్చి చెప్పలేడు కదా. అట్లా చెప్పొద్దండి, చనిపోయిన వ్యక్తి మీద చెప్పదు. నీకు ఏం జరిగింది, మీ భార్య
భార్యల మధ్యలో ఇద్దరి మధ్యలో ఏం జరిగింది గదే చెప్పాలి. డిస్కషన్ ఏం జరిగింది, ఎట్లా గొడవ వచ్చింది, అతను ఎట్లా చనిపోయాడు ఏందనేది గదే చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మా అత్తమ్మ మంచోడు కాదు, మా ఏరాలు మంచిది కాదు, మా బావ మంచోడు కాదు, వాళ్ళు మమ్మల్ని తిట్టిరు, ఈయన మమ్మల్ని టార్చర్ పెట్టిండు అని అట్లా చెప్పద్దు ఎప్పుడు కూడా. మీ భార్య భర్తలకు ఏం జరిగిందో, సిచ్యువేషన్ ఎట్లా జరిగిందో, ఆయన ఏమన్నాడో నువ్వేమన్నావో, మీకు ఇద్దరి మధ్యలో ఎట్లా గొడవ వచ్చిందో సద్దుల బతుకమ్మ రోజు అతను చనిపోవడానికి కారణం ఏందో అది చెప్పాలి ముందు. కానీ మీ ఇళ్ళ మీద అబండాలు వేసి ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎంత అంత అబద్ధాలు చెప్పద్దు కదా. రాంగ్ విషయం చనిపోయిన వ్యక్తి మీద చెప్పద్దు. అట్లా ప్రజలు కూడా నమ్మరు. సోషల్ మీడియా వల్ల వాళ్ళకు అతనికి రాజుకు ఒక సెలబ్రిటీ అండి, మామూలు క్యాండిడేట్ కాదు, ఒక సెలబ్రిటీ, ఒక షార్ట్ ఫిలిం యాక్టర్ అయినా అతనికి 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ. ఆ పాటలు కూడా చాలా మంది వింటున్నారు. ఒక్కొక్కరు కూడా ఆయన వీడియో చూసి చనిపోయిన మాటలు వీడియో చూసి కూడా సోషల్ మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు. కన్నీళ్ళు పెట్టుకుంటా, రాజు నువ్వు మంచిగా ఇట్లా చేసుకోనుంటివి, నువ్వు ఇట్లా చేసుకున్నట్టు కరెక్ట్ కాదు రాజు, నువ్వు నీ వీడియోలని మేము చూసి దుఃఖిస్తున్నాం, మాకు ఏడుపస్తుందని అభిమానులు ఏడుస్తున్నారు కదా సోషల్ మీడియాలో వీడియోలు తీసుకుంటా. ఎందుకు చేస్తారండి? మంచోడైతేనే కదా చేసేది. ఇంకా అట్లా